పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం విమానయాన రంగాన్ని తాకింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ప్రయాణికులపై ఆ భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే టికెట్ ధరలు పెంచేసిన ఆయా కంపెనీలు ఇప్పుడు ఫ్యూయర్ ఛార్జీ పేరిట కొత్త భారానికి సిద్ధమయ్యాయి. ఎయిర్ ఇండియా ఇదివరకే టికెట్ ధరలపై సర్ఛార్జ్ భారాన్ని మొదలు పెట్టగా మరో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సైతం వాదుడు మొదలు పెట్టనుంది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం విమానయాన రంగాన్ని తాకింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ప్రయాణికులపై ఆ భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే టికెట్ ధరలు పెంచేసిన ఆయా కంపెనీలు ఇప్పుడు ఫ్యూయల్ ఛార్జీ పేరిట కొత్త భారానికి సిద్ధమయ్యాయి. ఎయిర్ ఇండియా ఇదివరకే టికెట్ ధరలపై సర్ఛార్జీని భారీగా మొదలు పెట్టగా మరో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సైతం వాదుడు మొదలు పెట్టనుంది. ఇండిగో ఫ్యూయల్ సర్ఛార్జీ పేరిట ఒక్కో టికెట్పై 425 నుంచి 2300 వరకు అదనపు భారం మోపనుంది. ఇవాల్టి నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెరగనున్నాయి. దేశీయ ప్రయాణ టికెట్లపై 425 వసూలు చేయనున్నాయి. మధ్యప్రాచ్యం వెళ్లే విమాన టికెట్పై 900 చొప్పున వసూలు చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. విమాన ప్రయాణికులకు మాత్రం ఒక అలర్ట్ అనే చెప్పాలి. అతిపెద్ద విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో ధరలను పెంచేసింది. అంతర్జాతీయ విమానాలకు ఫ్యూయల్ సర్ఛార్జ్ కూడా విధించింది. ఇది ఈ రోజు ఉదయం మిడ్ నైట్ 12:01 నుంచి ఇది ధర అమల్లోకి వచ్చింది. ఏదైతే పశ్చిమాసియాలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఫ్లైట్స్ పైన ఫ్యూయల్ సబ్ఛార్జీలు విధించాలంటూ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇది అమల్లోకి వచ్చింది. సో ఈ ఒక జియో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం నడుస్తోంది. ఇరాన్ తో వివాదం కారణంతో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రూడ్ ఆయిల్, విమాన ఫ్యూయల్ ప్రైజెస్ కూడా భారీగా పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చులు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇండిగో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ప్రకటన చేయడం జరిగింది. మోరోవర్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏదైతే IATA ఉందో అది విడుదల చేసినటువంటి ఈ జెట్ ఫ్యూయల్ మానిటర్ ప్రకారం ఈ ఏరియాలో జెట్ ఫ్యూయల్ ప్రైస్ 85% కంటే ఎక్కువ పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ విమానయాన సంస్థలకు అతిపెద్ద ఆపరేటింగ్ ఖర్చు కావడంతో ధరల పెరగడం అనేది నేరుగా ఇది విమానయాన సంస్థల పైన, ఆ ఖర్చుల పైన ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. సో ప్రతి సెక్టార్ లో ఉన్నటువంటి విభాగానికి కూడా ఈ కొత్త ఫ్యూయల్ ఛార్జ్ విధించబడుతుందంటూ కూడా ఇండిగో చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఈ ఛార్జెస్ మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు డొమెస్టిక్ అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ 425 రూపాయలు తో పాటు మిడిల్ ఈస్ట్ అయితే గనక 900 రూపాయలు, సౌత్ ఈస్ట్ ఏషియా చైనా అయితే 1800 రూపాయలు, ఆఫ్రికా వెస్ట్ ఏషియా అయితే 1800 రూపాయలు, యూరోప్ లాంటి కంట్రీకి అయితే గనక 2300 రూపాయలు. సో ప్రస్తుతానికి ఈ పెరిగిన ఫ్యూయల్ ప్రైజెస్ మొత్తం కూడా ఈ ప్రభావాన్ని టికెట్ ప్రైస్ పైకి బదిలీ చేస్తే గనక ఈ బేస్ ఫేర్ ఏదైతే ఉందో అది కూడా పెంచాల్సి వస్తున్నట్టు కూడా ఇప్పటికే ఎయిర్లైన్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రయాణికులపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లిమిటెడ్ గా ఫ్యూయల్ సర్ఛార్జ్ మాత్రమే విధించాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు ఇండిగో చెప్పడం జరిగింది. మోరోవర్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఇండిగో దగ్గర ప్రస్తుతానికి 400 కంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ ఉంది. సో ఈ సంస్థ 2025 సంవత్సరం నాటికి దరిదాపు 124 మిలియన్ ప్యాసింజర్స్ ని రవాణా చేయాలనేటువంటి నిర్ణయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సో ప్రస్తుతానికి 135 కంటే ఎక్కువ డెస్టినేషన్స్ కి సేవలు అయితే అందిస్తోంది ఇండిగో. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ముడి చమురు ప్రైజెస్ ని రెగ్యులర్ గా మానిటర్ చేస్తామని, సో సిచ్యువేషన్ బట్టి భవిష్యత్తులో ఫ్యూయల్ సబ్ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇండిగో ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. సో మరోవైపు
ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాత్రం ప్రయాణికుల పైన పూర్తి భారం పడకుండా ఉండేందుకు పెద్దగా ధరలు పెంచకుండా కొంత సాపేక్షంగా ఉండేటువంటి ఫ్యూయల్ ఛార్జ్ మాత్రమే విధిస్తున్నామంటూ కూడా ఇండిగో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇది చాలా కీలకమైనటువంటి విషయం అని చెప్పాలి. ఆల్మోస్ట్ మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి ఈ జియో పొలిటికల్ ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధన ధరలు 85% వరకు కూడా పెరిగినాయంటూ కూడా జెట్ ఫ్యూయల్ మానిటర్ చెప్పడం జరిగింది మన గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.